గత ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలైన దేవరా సూపర్ హిట్ అయింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 500 కోట్లతో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. తమ అభిమాన హీరోని ఎలా అయితే చూడాలని అభిమానులు కోరుకున్నారో అలా చూపించడంలో డైరెక్టర్ కొరటాల శివ సక్సెస్ అయ్యాడు. కానీ సీక్వెల్ తీసేంత కంటెంట్ ఈ చిత్రంలో లేదని అభిమానులు సైతం అనేక సందర్భాల్లో తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఎందుకంటే ఈ సినిమా ఆడింది కేవలం మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్, ఆ తర్వాత ఎన్టీఆర్ నటన వల్ల. దేవరా క్లైమాక్స్ లో వరా దేవరని చంపినట్టు చూపించడం ఏదో బాహుబలి సినిమా క్లైమాక్స్ సన్నివేశాన్ని రీక్రియేట్ చేసినట్టుగా అనిపించిందంటూ ఇది సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు. సీక్వెల్ వచ్చే సమస్య లేదు, ఎన్టీఆర్ ఒప్పుకోడు అని అంతా అనుకున్నారు. కానీ రీసెంట్గా ఎన్టీఆర్ని కలిసిన కొరటాల శివ దేవరా సీక్వెల్ కోసం ఒప్పించినట్టు తెలుస్తుంది. కొరటాల శివ సీక్వెల్ కోసం డెవలప్ చేసిన ఐడియా ఎన్టీఆర్కి చాలా బాగా నచ్చిందట. అందుకే ఈ ఏడాది జూలై నెల నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ పెట్టుకుందామని కొరటాలతో చెప్పాడట ఎన్టీఆర్. దీంతో ఆయన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభించడానికి సన్నాహాలు మొదలు పెట్టడానికి సిద్ధమవుతున్నాడట. ఇది ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఒక పండుగ లాంటి వార్త అని చెప్పొచ్చు. ప్రస్తుతం వార్ 2 మూవీ సెట్స్లో ఉన్న ఎన్టీఆర్ కొన్ని రోజుల తర్వాత ప్రశాంత్ నీల్ సినిమా సెట్స్లోకి రాబోతున్నాడట. ప్రశాంత్ నీల్ చిత్రం, అదేవిధంగా దేవరా సీక్వెల్ రెండింటినీ సమాంతరంగా పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నాడట ఎన్టీఆర్. దేవరా సినిమా చివరిలోనూ పలు ప్రశ్నలతో దేవరా 2కి లీడ్ ఇచ్చారు. దీంతో దేవరా 2 కోసం ఎన్టీఆర్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కేవలం ఎన్టీఆర్ స్టార్డంతోనే ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ సాధించిందనే అభిప్రాయాలున్నాయి. దేవరా 2 చేయాలంటే పార్ట్ 1కి మించి ఎన్నో రెట్లు మెరుగైన సాలిడ్ కంటెంట్ ఉండాలి. ప్రచార చిత్రాలతోనే ప్రేక్షకులు ఓ రేంజ్లో అట్రాక్ట్ చేయాలి. ఎన్టీఆర్ సైతం స్క్రిప్ట్ ఓ రేంజ్లో వచ్చి అన్నీ ఓకే అనుకుంటేనే దేవరా 2 చేసే అవకాశం ఉంది. ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించగా సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్ర పోషించారు. శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, అజయ్, మురళీ శర్మ ఇతర కీలక పాత్రల్లో నటించారు. మొత్తం దేవరా షూటింగ్కు సంబంధించిన అప్డేట్ రావడంతో ఫ్యాన్స్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. పార్ట్ 1తో 500 కోట్లు కొట్టిన ఎన్టీఆర్ పార్ట్ 2తో 1000 కోట్లు కొట్టాలని చూస్తున్నాడు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.